శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో కార్తీక మాసోత్సవాలను దేవస్థానం అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంది. శివునికి అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసంలో భక్తులు ఉపవాస దీక్షలతో, పుణ్యస్థానాలతో కార్తీక నోములు, కేదార్ నోములు, దీపారాధనలు, లక్ష కుంకుమార్చన, లక్ష దీపోత్సవం వంటి పూజలతో శివుని కటాక్షం కోసం ఎదురు చూస్తుంటారు. అయితే కార్తీక నోములు ఎలా చేయాలి, ఉపవాస దీక్ష ఎప్పుడు చేయాలి, కేదార్ నోములు ఎప్పుడు నోచుకోవాలి, పుణ్యస్థానాలను ఏ గదిలో చేయాలి వంటి అంశాలపై దేవస్థానం స్థానాచార్యులు పూర్ణానంద ఆరాధ్యులతో మా ప్రతినిధి శ్యామ్ ఫేస్ టు ఫేస్. శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో నవంబర్ 2 నుంచి డిసెంబర్ 1 వరకు మాసోత్సవం పాటు కార్తీక మాసోత్సవాలు శ్రీశైల దేవస్థానం ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంది. ముఖ్యంగా శివునికి అత్యంత ప్రీతికరమైన ఈ యొక్క కార్తీక మాసంలో ముఖ్యంగా పుణ్యస్థానాలు, అలాగే దీపారాధన, ఉపవాస దీక్షలు, కార్తీక నోములతో ఈ యొక్క మాసం ఎంతో భక్తి శ్రద్ధలతో నడుస్తుంది. అయితే ఈ యొక్క కార్తీక మాసంలో భక్తులు ఎందుకు ఈ యొక్క పూజలు చేస్తారు, నోములు చేస్తారు, ఎందుకు చేస్తారు అనే విషయాలు మన వద్ద ఇక్కడ శ్రీశైల దేవస్థానం స్థానాచార్యులు గారు ఉన్నారు. మన పూర్ణానంద గారు, స్వామి చెప్పండి, కార్తీక మాసం అంటే శివునికి అత్యంత ప్రీతికరమైన ఈ యొక్క మాసం. అయితే ఈ కార్తీక మాసంలో పుణ్యస్థానాలు, అలాగే దీపారాధన, అలాగే కార్తీక నోములు నోచుకొని ఉపవాస దీక్షలతో ఎంతో భక్తి శ్రద్ధతో నోములు నోచుకుంటారు. అయితే ఈ పూజలు చేసిన తర్వాత వచ్చే ఫలితాలు కానీ, అసలు కార్తీక మాసంలో ఏ విధంగా ఏ పూజలు చేయాలి, దానివల్ల ఏ ఫలితాలు సంప్రాప్తిస్తాయి అనేది మీరు ఒకసారి మా ప్రేక్షకులకు ఒకసారి తెలిపండి. శివాయ గురవే నమః. ఓం నమ శివాయ. సుప్రసిద్ధమైన శ్రీశైలం మహాక్షేత్రంలో ఉన్నాం. కార్తీక మాసం రారే వచ్చేసింది. ఈ కార్తీక మాసం యొక్క విశిష్టత గురించి మనం తెలుసుకుందాం. కొన్ని విశేషాలు. యో రుద్రో అగ్నో యో అప్తయవోషధీశో రుద్రో విశ్వా భువనాభివేశ తస్మై రుద్రాయ నమో అస్తు. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణు, విష్ణుశ్చ హృదయం శివ అని చెప్పేసి ఈ మాసం శివకేశవులకు అభేద్యమైనటువంటి మాసంగా పేర్కొనబడింది. పురాణాలు, స్కంద పురాణం ఇవన్నీ కూడా తెలియజేస్తున్నాయి. ఈ కార్తీక మాసంలో ప్రారంభం నుంచే మనకి విశేషాలు మొదలైతే సంవత్సరం వరకు ఉండేటువంటి మాసాల్లో కల్లా ఉత్తమమైనటువంటి మాసము, ఎన్నో విశేషాలతో కూడుకున్నటువంటి మాసము, అనంత పుణ్యాన్ని సంతరింపజేసేటువంటి మాసం కార్తీక మాసం. ఈ కార్తీక మాసం ప్రతిరోజు కూడా విశేషమైనటువంటి విశేష ఫలితాన్ని ఇచ్చేటువంటి మాసంలో ఈ కార్తీక మాసం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి ఈ కార్తీక మాసం ప్రారంభంలోనే ఒక విశేషంగా కేదార్ నోములు అమావాస్యతోటి ప్రారంభమవుతున్నాయి. ఈ అమావాస్య రోజే కేదారేశ్వర వ్రతం చేస్తారు. ఈ కేదారేశ్వర వ్రతం ఈరోజు చేయడం గల కారణం కూడా కేదారేశ్వర స్వామికి కేదారంలో ఆ ద్వారాలు మూసివేయడం జరుగుతుంది. ఆ రోజు చివరి పూజగా చేసేసి, అందుకనే ఈరోజు కూడా ఈ కార్తీక మాసం మొదట్లోనే అమావాస్య రోజు, దీపావళి అమావాస్య రోజే కేదారేశ్వర నోములు చేసుకుంటారు. ఈ కేదారేశ్వర నోము దేవతల కాలంలో పార్వతీదేవి శివునికి దూరమైనటువంటి సందర్భంలో ఆ నోము నోచి మరలా ఆ పరమేశ్వరుని పొందింది. అందుమూలంగా భూలోకంలో మానవులు కూడా ఈ కేదార నోములు, గౌరీ నోములు అంటారు. ఈ కేదార నోము నోచుకొని అన్యోన్య దాంపత్యంతో సుఖశాంతులతోటి వర్ధిల్లుతారు. ఈ కేదార నోము వ్రతం అనేది చాలా విశిష్టమైనటువంటిది. కులమత వర్ణ విచక్షత లేకుండా చాతుర్వర్ణాల వాళ్ళు కూడా ఆచరించదగినటువంటి ఈ యొక్క వ్రతం కేదారేశ్వర నోములు. ఈ కేదారేశ్వర నోములు అయిన తర్వాత యమ విధియ అని చెప్పేసి కార్తీక విధియ అనేటువంటి రోజు యముడు తన చెల్లెలకి విశేషంగా సత్కరించేసి ఆదరించినటువంటి ప్రేమాభిమానాలతో తన చెల్లెల్ని దగ్గర తీసుకున్నటువంటి రోజుగా చెప్పబడుతున్నది యమ విధియ. ఈ యమ విధియనే అన్నా చెల్లెళ్ళ పండుగ పిలుస్తారు. అన్న చెల్లెల్ని తన ఇంటికి తీసుకుని వెళ్ళి తన చేతి భోజనం చేస్తే ఆయనకి సుఖశాంతులు, ఆయురారోగ్యాలతోటి ప్రేమానురాగాలు పెరిగి సుఖశాంతులతో వర్ధిల్తారని చెప్పేసి ఈ యమవిధి రోజు అన్నా చెల్లెళ్ళ పండుగగా కూడా పిలుస్తూ చెల్లెల్ని ఇంటికి పిలుచుకొని భోజనం పెట్టేసి ఆమెకి చీరాశారాన్ని సమర్పించుకొని చెల్లెల చేతి భోజనం చేసినట్లయితే
ఆయురారోగ్యాల సుఖశాంతులు చేకూరుతాయని చెప్పేసి ఈ విధి రోజు విశేషంగా చెప్పబడుతున్నది. మరి 2 రోజులు ముందుకెళ్ళినట్లయితే నాగుల చవితి విశేషం. సంవత్సరం మొత్తంలో ఈ నాగేంద్ర స్వామికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చేసేటువంటి విశేషమైన పర్వం ఏదైనా ఉందనంటే ఈ కార్తీక శుద్ధ చవితి, అలాగే కార్తీక శుద్ధ పంచమి, కార్తీక శుద్ధ షష్ఠి. ఈ 3 రోజులు కూడా నాగేంద్ర స్వామి విశేషంగా పుట్ట దగ్గర నాగేంద్ర స్వామి విశేష పూజలు చేసుకుంటారు. అలాగే నాగుల చవితి నోమునని చెప్పేసి చేసుకుంటుంటారు. పుట్టలో పాలు వేస్తూ విశేషంగా ఆ స్వామిని ఈ 3 రోజులు ఆరాధించి ఉపవాస దీక్ష చేసినట్లయితే వారికి కుజదోషాలు, లగ్న దోషాలు, దాంపత్య దోషాలు ఇవన్నీ తొలగిపోయి సంతాన ప్రాప్తి, అలాగే దాంపత్య సుఖం ఇవన్నీ కూడా కలుగుతాయని చెప్పేసి ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు అన్నీ కూడా సమకూరుతాయని చెప్పేసి ఆ నాగేంద్ర స్వామి అనుగ్రహం కోసంగా ఈ 3 రోజులు కూడా నాగేంద్ర స్వామికి విశేషంగా పుట్ట దగ్గర పూజలు చేస్తూ ఉంటారు. ఈ నాగుల చవితి నోము అనేది నోచుకుంటూ ఉంటారు. ప్రతి మానవుడు కూడా దాదాపు అన్ని శివాలయాల్లో పుట్టల దగ్గర కూడా అశేష జనం పూజలు చేయడం మనం చూస్తూనే ఉంటాం. ఈ విధంగా చూసుకున్నట్లయితే మరి కార్తీక శుద్ధ ఏకాదశి ఆ రోజు ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తంలో నదీ స్నానము లేదా బావి దగ్గరైన చన్నీటి స్నానం, తలస్నానం చేస్తూ సూర్యోదయానికి పూర్వమే స్వామివారి చింతన దీపారాధన చేసుకొని ఆ రోజంతా ఉపవాస దీక్ష చేసేసి నక్తవ్రతం అని చెప్పేసి అంటారు. రాత్రి భోజనం నక్షత్ర దర్శనం తర్వాత పగలంతా ఉపవాసం ఉండి పగలంతా స్వామివారి యొక్క నామస్మరణతోటి సేవలతోటి గడుపుతూ రాత్రి కాలంలో భోజనం చేసి ఒక బ్రాహ్మణుడికి స్వయం పాకము లేదా భోజనం సమర్పించుకొని తాంబూలాదులు ఈ వ్రతం చేసుకున్నట్టయితే కార్తీక శుద్ధ ఏకాదశి వ్రతం అనేది చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. పూర్వజన్మ పాపకర్మలన్నీ కూడా నశించిపోయి అనంత పుణ్యం సంతరించుకొని శివ సాన్నిధ్యం పొందుతారని చెప్పేసి ఈ కార్తీక శుద్ధ ఏకాదశి వ్రతం కూడా చేస్తారు. అలాగే మనం కార్తీక శుద్ధ పౌర్ణమి తీసుకున్నట్లయితే అత్యంత విశేషమైనటువంటి ఈ మాసం మొత్తంలో ప్రత్యేకంగా పేర్కొనబడినటువంటి ఈ పర్వదినం కార్తీక పౌర్ణమి పర్వదినం. ఈ కార్తీక పౌర్ణమి రోజు కేదార నోములు కూడా నోచుకుంటుంటారు. మొదటి రోజు ఎవరైతే వీలు కాని సందర్భంలో ఈ కార్తీక పౌర్ణమి రోజున తప్పనిసరిగా గౌరీ నోములు అని కూడా అంటుంటారు. ఈ కేదార నోములు నోచుకుంటుంటారు. అలాగే ఈ రోజున అనేక నోములకి ప్రాధాన్యత కలిగినటువంటి ఈ ఏ రోజైతే ఉన్నదో ఈ కార్తీక పౌర్ణమి రోజు ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేసేసి ఆ రోజంతా ఉపవాసం ఉంటూ స్వామివారి చెంతన శివ సాన్నిధ్యంలో ఒక దీపారాధన చేసిన అనంతమైన పుణ్యం కలుగుతుంది. ఆ రోజంతా ఉపవాసం ఉంటూ ప్రదోష కాలంలో స్వామివారిని సేవిస్తూ భజననామ సంకీర్తనతో అభిషేకార్చనతో యథావిధిగా యథోక్తంగా వారి తోచిన విధంగా చేసుకుంటూ ఆ రోజంతా శివ సాన్నిధ్యంలో గడుపుతూ రాత్రంతా జాగరణ చేసేసి మరుసటి రోజు ఉదయాన్నే తలస్నానం చేసి ఒక బ్రాహ్మణుడికి దక్షిణ తాంబూలాదులు స్వయం పాకం ఇచ్చుకొని ఆ రోజు భోజనం చేసినట్లయితే ఈ కార్తీక పౌర్ణమి వ్రతం అనేది ఉపవాస దీక్షతో చేసినటువంటి పౌర్ణమి విశేషం అత్యంత పుణ్యాన్ని సంతరించబెడుతుంది. పాపాలన్నీ పటామితులైపోతాయి. ఈ విధంగా చేసుకోవడమే కాకుండా ప్రతి శివాలయంలో కూడా మనం చూస్తూనే ఉంటాం. అశేష భక్తజన సందోహంతో అలరాడుతూ ఈ దేవాలయాలన్నీ కూడా దీపారాధనతో, లక్షవతుల నోములతోటి, ఇంకా కేదార నోములతోటి అనేక రకాలుగా స్వామివారిని అర్చించి సేవిస్తూ ఉంటారు. ఇంకా విశేషంగా మనం చెప్పుకోదగినటువంటి ప్రత్యేక కార్యక్రమం ఈ శ్రీశైల మహాక్షేత్రంలో కూడా జ్వాలాతోరణం కార్యక్రమం, నది పుష్కరిణి హారతి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. లక్ష దీపోత్సవ కార్యక్రమం స్వామివారి ఆలయంలో విశేషంగా జ్వాలాతోరణం అనేటువంటి కార్యక్రమం ప్రదోషకాలంలో నిర్వహింపబడుతుంది. ఈ జ్వాలాతోరణం అనేటువంటిది నెయ్యి ఒత్తులు తడిపి ఆ ఒత్తుల్ని తోరణంగా తయారు చేసి స్వామివారి ద్వారం ముందర స్వామివారిని వాహన సేవలో ఉత్సవంగా ఊరేగిస్తూ ఆ తోరణం కింద నుంచి తీసుకుని వెళ్ళి భక్తులందరూ కూడా ఆ జ్వాలాతోరణం కిందగా దాటి వెళుతూ స్వామివారిని దర్శనం చేసుకున్నట్లయితే వారికి దూది పింజలాగా అనంత పాప కోటి రాశి అంతా కూడా భస్మీపటలమై
అనంత పుణ్యం కలిగి శివ సాన్నిధ్యం పొందగలుగుతారు, ఆ శివానుగ్రహం పొందగలుగుతారు, సుఖశాంతులతోటి ఆయురారోగ్యాలతో భోగభాగ్యాలతో వర్ధిల్లుతారని చెప్పేసి ఈ కార్తీక పౌర్ణమి విశేషంగా పేర్కొనబడినటువంటి విశేషమైన పర్వదినం. అలాగే మనం చూసుకున్నట్లయితే ఈ మాసంలో కార్తీక శుద్ధ ఏకాదశి కానీ, ఒక శనివారం కానీ, ఒక ఆదివారం కానీ, కార్తీక పౌర్ణమి రోజు కానీ సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసుకుంటుంటారు. అనంతమైన ఫలితాన్ని ఇస్తుంది. అందుకనే శివకేశవులకి భేదం లేనటువంటి మాసం ఏదైనా ఉందనంటే ఈ కార్తీక మాసం మాత్రమే. ఈ కార్తీక మాసంలో ఆమలక వృక్షం అనగా ఉసిరిగ చెట్టుకు పూజ చేస్తూ, ఉసిరిగ చెట్టు కింద దీపారాధన చేసుకుంటూ, ఉసిరిగాయలు దానం దీపదానం ఇచ్చుకుంటుంటారు. అలాగే ఉపవాస దీక్ష చేస్తూ ఈ కార్తీక మాసంలో విశేషంగా విష్ణుమూర్తికి ప్రత్యేకంగా పేర్కొనమండి కొన్ని రోజులు ఏవైతే ఉన్నాయో శనివారం, ఆదివారం, కార్తీక శుద్ధ ఏకాదశి, ద్వాదశి, ఈ కార్తీక పౌర్ణమి, ఈ విశేష పర్వాల్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటూ ఉంటారు. అలాగే వనభోజనాలు అనేటువంటి విశేషమైనటువంటి కార్యక్రమం ఈ కార్తీక మాసంలోనే జరపబడుతుంది. ఉసిరిగ చెట్టు కింద లేకుండా ఉసిరిగ వనంలో బంధుమిత్రాదులతోటి అందరితో కూడుకొని ఆ స్వామివారిని అర్చించి సేవిస్తూ ఉసిరిగ చెట్టు కింద దీపారాధన చేసుకొని అందరికీ కూడా భోజనం ఏర్పాటు చేసుకుని ఆ వనభోజనంగా ఉసిరిగ చెట్టు కింద భోజనం చేసినట్లయితే వారికి ఆయురారోగ్యాలు ముఖ్యంగా చేకూరుతాయి. అలాగే అనంతమైన పుణ్యం లభిస్తుంది. ఆ సత్యనారాయణ స్వామి యొక్క విశేషంగా అనుగ్రహం కలగటము, భోగభాగ్యాలతో ఐశ్వర్యంతో తూగుతూ వర్ధిల్లుతారు. కాబట్టి ఈ కార్తీక మాసంలో ఆ సత్యనారాయణ స్వామి కూడా విశేషమైనటువంటి మాసంగా పేర్కొనబడినటువంటిది. చివరగా మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఇప్పుడు ఈ దీపారాధన మనము ప్రమిదలతోనూ అలాగే ఉసిరితోనూ మామూలుగా ఒక 1,00,000 ఒత్తులు, కోటి ఒత్తులు ఇలా భక్తులు ఎక్కువగా ఇష్టపడతారు. అంటే ఈ దీపారాధన ఏటి అంటే ప్రమిదలతో చేయాలన్నా లేదా ఉసిరితో చేయాలా, ఏ రకంగా ఎటువంటి పదార్థాలతో చేయాలి, ఎటువంటి పుణ్యం లభిస్తుంది? దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం జ్యోతి సరస్వతి, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీపం నమోస్తుతే. దీపారాధనకు అత్యంత మాసమైనటువంటి విలువైనటువంటి మాసం ఏదైనా ఉందండి ఈ కార్తీక మాసంలో. కార్తీక దీపారాధనలో ఇదొక వ్రతంగా ఆచరిస్తూ ఉంటారు. వారి యొక్క శక్త్యానుసారం యథాశక్తిగా 1 ప్రమిద కావచ్చు, 1,00,000 ప్రమిదలు కావచ్చు, 108 కావచ్చు, అనంతంగా చేసేటువంటి ఈ దీపారాధన కార్యక్రమంలో మట్టి ప్రమిదలలో ఒత్తి తీసుకొని దూది ఒత్తినే ఉపయోగించాలి. దీంట్లో శ్రేష్టమైనటువంటి ఆవు నెయ్యి, తదుపరి నువ్వుల నూనెతో ఈ దీపారాధనలు చేయడం అనేది ఉత్తమమైనటువంటిది. అలాగే కొన్ని విశేషమైన దినాలుగా చెప్పబడినటువంటి రోజులలో కార్తీక శుద్ధ ఏకాదశి కానీ, పంచమి కానీ, నాగపంచమి, షష్ఠి, దశమి, పౌర్ణమి, మహాశివరాత్రి ఇలాంటి పర్వదినాల్లో ఉసిరిగా చెట్టు కింద కూర్చొని ఆ ఉసిరిగా చెట్టుకి పూజ చేసి ఉసిరికాయల మీద ఒత్తులుంచేసి ఆ దీపాలు వెలిగించేసి, అలాగే బంగారు ఒత్తి, వెండి ఒత్తి వేసి వెండి కుంది కానీ బంగారు కుంది కానీ వారి శక్త్యానుసారం తీసుకొని ఒక బ్రాహ్మణుడికి దీపదానం ఇచ్చినట్లయితే వారు ఎన్నో రకాలుగా చేసినటువంటి తెలిసి తెలియని పాపాలన్నీ కూడా సమసిపోయి వాళ్ళు పుణ్యం సంతరించుకొని అనంత పుణ్యం లభిస్తుంది ఈ ఒత్తులు దీపారాధనలు చేసుకోవడం వల్ల. అలాగే 1,00,000 ఒత్తుల నోము కూడా విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి ఈ కార్తీక మాసం. ముఖ్యంగా సార్ మళ్ళీ ఇప్పుడు ఉపవాస దీక్షలు చేస్తారు, ఎక్కువ నదీ స్థానం పుణ్యస్థానం చేస్తారు. అంటే నదీ స్థానమే చేయాలన్నా లేకపోతే బావి, కొన్ని చోట్ల బావి అవైలబుల్ ఉంటుంది, కాలువలు ఉంటాయి, సముద్ర స్నానాలు ఉంటాయి. ఇది చేసిన తర్వాత ఉపవాసం వేకోజామున ముందే చేయాలా, వేకోజామున తర్వాత చేయాలా, వేకోజాము నుంచి సాయంత్రం 8 గంటల వరకు, రాత్రి ఎన్ని గంటల వరకు చేయాలి, అది కొద్దిగా మా ప్రేక్షకులు వివరించారు. కార్తీక మాసంలో ఉపవాస దీక్ష కూడా విశేషమైన ఫలితం ఉంటున్నదని చెప్పేసి మనకి కార్తీక పురాణము, పద్మ పురాణము, స్కంద పురాణము ఇవన్నీ కూడా విశేషంగా తెలియజేస్తున్నాయి. అసలు కార్తీక వ్రతం అని అంటేనే ఉపవాసాలతో మొదలైనటువంటి మాసం ఈ కార్తీక మాసం. కార్తీక మాసం ప్రారంభ రోజున కార్తీక శుద్ధ పాడ్యమి తెల్లవారుజామున లేచి బ్రాహ్మీ ముహూర్తంలో సూర్యోదయాత్ పూర్వము సమీపంలో నది ఉన్నట్లయితే నదీ స్నానము, లేదనంటే ఒక తటాకము, అది కానప్పుడు బావి దగ్గర స్నానం చేయవచ్చు. అది వసతి లేనప్పుడు
మనం ఇంట్లోనే ఒక నీళ్లు తీసుకొని దాంట్లో కొద్దిగా పసుపు కానీ భస్మం కానీ కలిపేసి దాంట్లో మనం పుణ్యనదుల్లో స్నానం చేస్తున్నాం అనేటువంటి ఒక భావనతోటి గంగే జమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అనేటువంటి ఒక శ్లోకాన్ని స్మరించుకుంటూ ఆ జలాన్ని మనం శిరస్సు మీద చేస్తూ నదిలో స్నానం చేస్తున్నటువంటి ఒక భావన యద్భావం తద్భవతి అన్నారు. ఆ భావనతోటి ఆ నీళ్లతోనే మనం స్నానం చేసినట్లయితే బ్రాహ్మీ ముహూర్తంలో నదీ స్నానం చేసినటువంటి ఫలితం లభిస్తుంది. ఈ నదుల్లో స్నానం చేయటం వల్ల స్నానం వల్ల కూడా మనకి పాపాలన్నీ కూడా కర్మ పరిహారం అవుతుంది, శరీర శుద్ధి ఆత్మశుద్ధి లభిస్తుంది. కాబట్టి ఈ నదీ స్నానం విశేషమైన ఫలితాలను ఇస్తుంది. కాబట్టి ఎవరికి వీలుని బట్టి ఆ విధంగా వారు స్నానం చేసేటట్లయితే ఈ కార్తీక స్నానం అనేది విశేష ఫలితములు ఇస్తుంది. కార్తీక మాసం అంతా కూడా నదీ స్నానము నూతి దగ్గర కానీ ఇంటి దగ్గర కానీ చేస్తూ ఈ విధంగా ప్రతిరోజు స్నానం చేస్తూ ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో లేవటం, ఉపవాస దీక్ష చేయడం. ఈ ఉపవాసంలో కూడా కొన్ని విధాలు ఉన్నాయి. ఉపవాసం ఆరోగ్యరీత్యా శరీర ధర్మాన్ని బట్టి ఏకభుక్తము, చక్తము, నక్తమని చెప్పేసి ఈ విధంగా ఉన్నాయి. కార్తీక మాసానికి శ్రీశైల క్షేత్రానికి వచ్చే ప్రతి భక్తులు ఎంతో పరమ పవిత్రతతో ఉండాలని, ఇక్కడ శ్రీశైల పాతాళ గంగలో స్నానం చేసేటప్పుడు పవిత్రంగా ఉండాలని, అదేవిధంగా దేవస్థానానికి సహకారం అందించాలని ఓంకార నాదంతో ఓం నమ శివాయ మంత్రోచ్చరణతో ఉండి భక్తి శ్రద్ధలతో శ్రీశైల బ్రహ్మరమ్మ మల్లికార్జునుని స్వామివారిని దర్శించాలని, అలాగే కార్తీక నోములు అలాగే దీపారాధనలు చేసుకోవాలని ఇక్కడ స్థానిక స్థానాచార్యులు మన పూర్ణానంద ఆరాధ్యులు గారు చెప్పిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ వెంకట్తో శ్యామ్, మెగా 9 టీవీ, శ్రీశైలం, నంద్యాల జిల్లా.